ఇంతకు ఏంటి ఏం మూవీస్ నడుస్తున్నాయి ప్రెజెంట్? ఇప్పుడు ప్రెజెంట్ 'పెద్ది' అయితే అయిపోయిందండి. 'పెద్దిలో' చేశాను. హ్మ్. హ్మ్. అది అయిపోయింది. జాహ్నవి గారి మదర్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఎలా హ్మ్. ఉండింది? ఏంటి ఎన్ని డేస్? ఎలా చాలా వచ్చింది క్యారెక్టర్? బావుండిందండి. చాలా బావుండింది. మంచిగా అనిపిచ్చింది. నమస్తే సీత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బావున్నానండి. మీరెలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. ఇంతకు ఏంటి ఏం మూవీస్ నడుస్తున్నాయి ప్రెజెంట్? ఇప్పుడు ప్రెజెంట్ 'పెద్ది' అయితే అయిపోయిందండి. 'పెద్దిలో' చేశాను. హ్మ్. హ్మ్. అది అయిపోయింది. జాహ్నవి గారి మదర్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఎలా హ్మ్. ఉండింది? ఏంటి ఎన్ని డేస్? ఎలా చాలా వచ్చింది క్యారెక్టర్? బావుండిందండి. చాలా బావుండింది. మంచిగా అనిపిచ్చింది. డేట్‌లు గూడా చాలా ఇచ్చారు. హ్మ్. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అమ్మాయితో చాలా మంచి అమ్మాయి. మాట్లాడుతది. హ్మ్. యాక్టింగ్ గూడా చాలా చేస్తది. అండ్ 'రావు రమేష్' గారు నాకు హస్బెండ్. ఆయనకి నేను వైఫ్ రోల్ చేశాను. అంత పెద్ద నటుల మధ్యలో మనం చేయడం అనేది చాలా హ్యాపీ అనిపిచ్చింది. 'రావు రమేష్' గారు ఈస్ మోస్ట్ సీనియర్ యాక్టర్ యాహ్! తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో, నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. బావుండింది. అంటే యాక్టింగ్ చేసేటప్పుడు మనం ఏదో ఒక యాక్టింగ్ చేస్తున్నాము అన్నట్టు లేదు. రియల్‌గా ఉన్నట్టు అనిపిచ్చింది. ఆయన హుహు. అంటే మన్ మనది ఒక సగభాగం అనుకో యాక్టింగ్‌లో. హ్మ్. ఒక ఫుల్ పర్సన్ మంచి యాక్టింగ్ పర్సన్ దగ్గర మనం చేస్తే ఆ పర్సన్ పక్కన మనం ఉంటే నిజంగా ఒక అరే! ప్యాడింగ్ యాక్టర్స్ అంటే ఇట్లా ఉంటారా అన్నట్టు అనిపించింది. నిజంగా మనం కూడా ఆ ఇట్లోకి తీసుకెళ్తారు వాళ్ళు. హ్మ్. 'రావు రమేష్' గారు ఇట్లా ఇలా చేయాలి, ఇలా చెప్తా నేను అని చెప్పి మాట్లాడారు ఆయన. ఓకే. చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే ఇది ఇంకొక టర్న్ అనేది కూడా తీసుకోవచ్చా మీ లైఫ్‌లో? ఈ మరి క్యారెక్టరైజేషన్ అది గాని? రేపు ప్రజలు ఆదరించే దాన్ని బట్టి ఉంటది. అంటే మూవీ మటుకు నాకు నిజంగా 'రామ్ చరణ్' గారు చూస్తే సాక్షాత్తు ఆంజనేయ స్వామిని చూసినట్టు అనిపించింది. హ్మ్. ఆ కటౌట్ కానీ చాలా కష్టపడుతున్నాడు ఆ మూవీ కోసం. ఆయన బాడీకి చేయడం కానీ, ఆ దీక్షలో ఉండడం కానీ వెరీ నైస్ అసలు. నేను ఫస్ట్ టైమ్ చూడంగానే గద పట్టుకొని వచ్చే సన్నివేశం ఒకటుంది. హ్మ్. చూడంగానే నిజంగా నాకు ఆంజనేయ స్వామి వచ్చాడేమో అన్నట్టు అనిపించింది. అలా ఉంది ఆయన ఆకారం కూడా. డామ్ ష్యూర్ ఇది ఇండస్ట్రీ హిట్. సూపర్ డూపర్ హిట్ అంటే అని మనసుకు అనిపిస్తుంది. పెద్ద నుంచి బయటకొస్తూ ఉన్న ఏ చిన్న అప్‌డేట్ అయినా గాని మంచి బజ్ అనేది క్రియేట్ అవును. చేస్తుంది. హ్మ్. అండ్ మొన్న 'రామ్ చరణ్' గారి బర్త్‌డే రోజు రిలీజ్ చేసినదైనా కానీ, సాంగ్స్ అయినా గాని ఎవ్రీథింగ్. హ్మ్. ఎంత పాజిటివ్ వైబ్ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? నిజంగా అండి. అసలు దాంట్లో కష్టపడే ప్రతి ఒక్క యాక్టర్ అండ్ 24 క్రాఫ్ట్స్ కష్టపడితేనే ఒక సినిమా బయటకొస్తదని చెప్తారు కదా! దాంట్లో ప్రతి ఒక్కరు ఈవెన్ డైరెక్టర్ దగ్గర నుంచి ఆ సినిమాకి పనిచేసే ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ, ప్రొడక్షన్ తరపు అందరూ కూడా అంత ఇదిగా కష్టపడుతున్నారు కాబట్టి ఆ మూవీ అంత ఇదిగా వస్తుందన్నమాట. దాని గురించి చెప్పుకోగలుగుతున్నాం. ఓకే. డైరెక్టర్ గారి ఇదైతే అసలు మామూలుగా చెప్పనవసరం లేదు. ఆయనకి హెల్త్ బాలేకపోయినా కూడా ఆయన అంత ఇదిగా కష్టపడుతున్నాడు మూవీ కోసం. ఆయన ప్రతి ఒక్కరు కూడా అలా కష్టపడుతున్నారు. అంటే ఇంతకు ఈ మూవీలో ఛాన్స్ అనేది ఎట్లొచ్చిందండి? త్రూ 'దేవర'లో చూసిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ 'దేవరలో' అట్లా చూసిన అనుకోవచ్చా? తర్వాత అది చెప్పడం కంటే హ్మ్. 'ఉప్పెన' మూవీ చూసారు కదా మీరు. యాహ్! 'ఉప్పెన'లో నేను అక్కడ ఆల్‌మోస్ట్ 4, 5 డేస్ అక్కడ షూట్ చేశాను. ఎక్కడ మన పూరి జగన్నాథ్ టెంపుల్ పూరి. ఆహా! ఓకే. ఓకే. అక్కడ జరిగిందనమాట. హ్మ్. ఈ వరుణ్ ఆ అమ్మాయి హీరోయిన్ వీళ్ళందరూ ఈ అమ్మాయిని తీసుకొని అక్కడికొచ్చినప్పుడు 'వైష్ణవ్ తేజ్' ఆ! గారు అక్కడికొచ్చినప్పుడు అక్కడ మేముంటాం అనమాట. నా హ్మ్. కాంబినేషన్ నేను ఎవరి కాంబినేషన్ అంటే, బ్రహ్మాజీ గారి కాంబినేషన్‌లో చేశాననమాట. ఆయనకి వైఫ్ రోల్ చేశాను అందులో. హ్మ్. అప్పుడు వీళ్ళిద్దరు వస్తారనమాట. అక్కడ మా ఇంట్లో ఉండడం, ఆ సన్నివేశాలు ఎక్కడి నుంచొచ్చారు, ఏంటి అని మేము బొమ్మలు అమ్ముకునే ఇదనమాట. యాహ్! అక్కడ చాలా సీన్స్ జరిగాయి. చాలా కథ నడిచిందనమాట. అది ఎడిటింగ్‌లో మొత్తం ఎగిరిపోయింది. ఓకే. హ్మ్. తర్వాత నేను 2 రోజులు మూవీ రిలీజ్ అన్నాక బుచ్చిబాబు సార్ కాల్ చేసి "సీత సారీ అమ్మా అది మొత్తం ఎడిటింగ్‌లో ఎళ్ళిపోయింది" అని చెప్పేసన్నారు. అయ్యా! అనుకున్నా నేను. హ్మ్. అరే షిట్! సరే ఓకే. పర్లేదమ్మా నెక్స్ట్ మూవీకి అవకాశం ఇస్తానని గుర్తుపెట్టుకొని మరీ పిలిపించారాయన. ఓకే. నేను "నీకు ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటున్నానంటే" నాకు అర్థం కాదు సర్ప్రైజ్ క్యారెక్టర్ అంటే ఏం క్యారెక్టర్ అసలు మదర్ రోల్ ఎక్స్‌పెక్ట్ చేయలే నేను. ఆ! అప్పుడు 'దేవరా' మూవీ రిలీజ్ అయింది. హ్మ్. పిలిపించారు ఒకరోజు ఆఫీస్‌కి. ఆయన గుర్తుపెట్టుకొని పిలిపించారు మరి. అవునా ఇట్లా మదర్ రోల్ చేస్తున్నాను 'జాహ్నవి కపూర్‌కి కొంచెం లావు ఉన్నట్టున్నావు ఒక 2 కేజీస్ తగ్గు అని చెప్పేసన్నారు. హ్మ్. అవునా నేను ఓకే సార్ అని చెప్పి ఎగిరి గంతేసా. ఆ తర్వాత 2 కేజీస్ ఆల్‌మోస్ట్ 9 కేజీస్ తగ్గా. ఓకే. హ్మ్. మళ్ళీ ఆ మూ అట్లా అవకాశం వచ్చింది. మళ్ళీ ఆ మూవీ వెళ్ళేటప్పటికి కరెక్ట్‌గా మదర్ రోల్ కింద ఎలా ఉన్నానో అలా ఉంది బాగున్నా అని చెప్పేసన్నారు. హుహు. హ్మ్. అట్లొచ్చిందనమాట నాకు.
గుర్తుపెట్టుకొని కాల్ చేశారు బుచ్చిబాబు సార్.